హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము మౌర్య సామ్రాజ్యం టాపిక్లో మౌర్యుల రాజుల పాలనలో అశోక చక్రవర్తి యొక్క దమ్మ విధానం గురించి తెలుసుకుందాం. గత వీడియోలలో మనం చంద్రగుప్త మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం, అతని కుమారుడు బిందుసారుని పరిపాలన, బిందుసారుడి కుమారుడు అశోకుడు, ఈ విధంగా ముగ్గురి పరిపాలన వ్యవస్థలను గురించి, పరిపాలనా విధానాలను, వారి విజయాలను గురించి తెలుసుకున్నాము. గత వీడియోలో తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో అశోకుడి పాలనలో క్రీస్తు పూర్వం 268 నుంచి క్రీస్తు పూర్వం 232 వరకు అశోకుడి పరిపాలనా కాలంలో అశోకుడి దమ్మ విధానం ఎలా ఉండేది మొదలైన విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, లైక్ చేయడం వల్ల నాకు యూజ్ఫుల్గా ఉంటుంది. నా ఛానల్ను ఒక్కో మెట్టు ఎక్కించవలసిన బాధ్యత సబ్స్క్రైబర్స్ మీదనే ఉంది. మీరు లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ నా ఛానల్ని ఒక్కో మెట్టు పైకి ఎక్కిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మౌర్య సామ్రాజ్యం అశోకుడి పరిపాలనలో దమ్మ విధానం, అశోకుడి దమ్మ విధానం. ఈ దమ్మ అనగా సంస్కృతంలో ధర్మ అనే అర్థం, సంస్కృతంలో ధర్మ అని అర్థం. సంస్కృతంలో ధర్మ అనబడేది అశోకుడి కాలంలో దమ్మ విధానం అని పిలిచారు. ఇక దమ్మ అనగా ఒక రాజకీయ తత్వము కాదు, ఒక కొత్త మతము కాదు. దమ్మ అనగా ఒక రాజకీయ తత్వము కాదు, ఒక మతతత్వము కాదు. కేవలం అది ఒక జీవన విధానం మాత్రమే. దమ్మ అనగా ఒక జీవన విధానం, ప్రజలు అనుసరించవలసిన జీవన విధానం మాత్రమే. ఇక మొత్తం మీద ప్రజలు అవలంబించవలసిన, ఆచరించవలసిన ప్రవర్తన నియమావళి అనే సూత్ర సముదాయం అని దమ్మ గురించి తెలియజేయడమైనది. ప్రజలు ఆచరించవలసిన ప్రధానమైన నియమావళి సూత్రాలే అని దమ్మ అనే పదాన్ని నిర్వచించవచ్చు. ఇక ఈ దమ్మలోని అంశాలు ఎంత విశాలమైనవి, ఎంత మానవీయమైనవి అంటే, ఎలాంటి మత శాఖ అయినా, ఎలాంటి భిన్న సంస్కృతి వర్గమైనా అభ్యంతరం పెట్టలేని విధంగా అశోకుని ప్రచారం నిరాఘాటంగా కొనసాగేది. ప్రజా జీవనంలో శాంతి భద్రతలను, చట్టాలను, గౌరవాన్ని ఏర్పరిచే భావాలను వ్యాపింపజేయడానికి ఈ దమ్మ భావనను ఉపయోగించడం జరిగింది. ఇక అశోకుడు ఈ భావనను మరింత మానవతా దృక్పథం చేర్చడం ద్వారా దానికి ఒక కొత్త అర్థాన్ని, ప్రాముఖ్యాన్ని కల్పించాడు. అశోకుడు ఈ దమ్మ అనే జీవన విధానానికి ఒక గొప్ప మానవతా దృక్పథం అన్నదాన్ని జోడించడం వల్ల ఈ దమ్మ అన్న శబ్దానికి, అర్థానికి ప్రాముఖ్యాన్ని కల్పించాడు. ఇక వ్యక్తిగత నైజాలు తరచూ అధికారంలో ఉన్న వారి విధానాలను ప్రభావితం చేస్తాయని, అధికారులు జీవించిన కాలంలోనే వారు సమాజానికి ఏమాత్రం సంబంధం లేని వ్యవహారాలను చెప్పడం చాలా అసమంజసం అవుతుంది. ఎందుకంటే వ్యక్తిగత చర్యలపై సామాజిక ప్రభావం ఉంటుందని, ఒంటరి వ్యక్తిపై కనీసం బయటి సమాజ శక్తుల ప్రభావం ఉంటుందని పరిశోధనల ద్వారా తెలియవస్తున్నాయి. అశోకుని ఒంటరి అస్తిత్వ జీవిగా భావించకుండా ఒక మహా చారిత్రక నేపథ్యంలో
సామాజిక సందర్భంలో జీవించిన వ్యక్తిగా పరిగణిస్తే దమ్మ విధానాన్ని ఏ ప్రయోజనాలను ఆశించి ఆచరణలో పెట్టాడో మనకు తేటతెల్లమవుతుంది. ఏది ఏమైనా అశోకుని దమ్మ విధానం అప్పటి సామాజిక పరిస్థితులను బట్టి, చారిత్రక సందర్భాన్ని బట్టి మాత్రమే రూపుదిద్దుకుంది. అప్పటి సామాజిక పరిస్థితులను బట్టి, చారిత్రక పరిస్థితులను బట్టి, సందర్భాలను బట్టి ఆ దమ్మ విధానం, జీవన విధానం అశోకుడి కాలంలో రూపుదిద్దుకుంది. ఒకే రకమైన పరిస్థితుల్లో తలెత్తిన ఒక సమస్య పట్ల ప్రజలు వివిధ రకాలుగా ప్రతిస్పందిస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అశోకుడు తన చుట్టూ ఉన్న పరిస్థితులకు ఒక ప్రత్యేక తరహాలో ప్రతిస్పందించడం అతని గొప్పతనానికి తార్కాణం. కాబట్టి అశోకుడు తన చుట్టూ ఉన్న పరిస్థితులకు ఒక ప్రత్యేక తరహాలో ప్రతిస్పందించడం అన్నది అతని గొప్పతనానికి తార్కాణం. దమ్మ భావనను కనుగొనడానికి, ప్రచారం చేయడానికి అశోకుడు ప్రత్యేక తరహాలోనే ప్రతిస్పందించాడు. మనం అశోకుడి దమ్మ భావనను గురించి చర్చించేటప్పుడు అశోకుడి చుట్టూ ఉన్న పరిస్థితులతో పాటు అశోకుడి మనస్తత్వానికి, మూర్తిమత్వానికి కూడా సముచితమైన స్థానం కల్పించక తప్పదు. దమ్మ అనే విధానం నేపథ్యం గురించి మౌర్య కాలంలోని సామాజిక మేధాపరమైన జీవనానికి సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించినప్పుడు మౌర్య పరిపాలకులు ఆ కాలంలోని భావనల పట్ల మేధోపరమైన ధోరణుల వల్ల అసాధారణమైన ఆసక్తిని, ప్రేమను చూపించారని మౌర్య పాలకుల గురించి వాస్తవం బయటపడుతుంది. ఇంకా చంద్రగుప్త మౌర్యుడు తన జీవిత చరమాంకంలో అంటే చివరి కాలంలో, చరమాంకంలో అంటే చివరి కాలంలో, చివరి రోజులలో అనే అర్థం. చంద్రగుప్త మౌర్యుడు తన జీవిత చరమాంకంలో జైన మతాన్ని అవలంబించాడని చెబుతారు. ఈ కాలంలో జైనులను హిందూ మతంలోనే ఒక ఉపశాఖగా పరిశీలించడం, మహావీరుని బోధనలు హిందూ మతం నుంచే రూపుదిద్దుకున్నాయని అనుకోవడాన్ని బట్టి చంద్రగుప్తుడి ఆసక్తి పూర్తిగా మేధోపరమైంది అని అర్థమవుతుంది. జైన మతాన్ని హిందూ మతంలోనే ఒక ఉపశాఖగా పరిగణించడం, మహావీరుడి బోధనలు హిందూ మతం నుంచే రూపుదిద్దుకున్నాయని అనుకోవడాన్ని బట్టి చంద్రగుప్త మౌర్యుడి ఆసక్తి మేధోపరమైంది అని అర్థమవుతుంది. చంద్రగుప్తుడి ఆస్థానంలో గొప్ప ప్రభావం చూపిన మతం జైన మతం ఒక్కటే కాదు. ఆస్థానంలో ఉన్నప్పుడు కొంతమంది గ్రీకుల ఆలోచన సరళి పుణికిపుచ్చుకున్న విదేశీ ధోరణులు కూడా ఉండేవి. చంద్రగుప్త మౌర్యుడి ఆస్థాన వాతావరణం ఆ విధంగా ఉండేది. చంద్రగుప్తుడి తర్వాత అధికారంలోనికి వచ్చిన వివిధ వంశాల ఆస్థాన వాతావరణాల కన్నా భిన్నంగా చాలా స్వేచ్ఛగా ఉండేదని తెలుస్తుంది. ఇక అశోకుడి తండ్రి బిందుసారుడికి అజీవక సంప్రదాయం పట్ల, అజీవక మతశాఖ పట్ల పక్షపాత ధోరణి ఉందనడానికి ఆధారాలు లేకపోలేదు. అజీవక మతశాఖ పట్ల బిందుసారుడికి పక్షపాత ధోరణి ఉంది అనడానికి ఆధారాలు లేకపోలేదు. కాబట్టి అశోకుడు సంప్రదాయ వ్యతిరేక మతశాఖలైన బౌద్ధ మతం, జైన మతం పట్ల స్వయంగా ఆసక్తి కనబరచడం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. కాబట్టి అశోకుడు సంప్రదాయ వ్యతిరేక మతాలైన బౌద్ధ మతం, జైన మతం పట్ల స్వయంగా ఆసక్తి కనబరచడం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదని చరిత్రకారుల అభిప్రాయం. అశోకుడు పుట్టి పెరిగిన పరిస్థితులు అతనికి ఏ రకమైన తత్వానికి బద్ధుడు కాని విధంగా తయారు
అనడానికి అవకాశాలు ఉన్నాయి. అశోకుడు పుట్టి పెరిగిన వాతావరణం, పరిస్థితులు, పరిసరాలు అతడికి ఏ రకమైన తత్వానికి బద్ధుడు కాని విధంగా తయారు చేశాయనడానికి అవకాశాలున్నాయి. ఇక మౌర్యుల కాలం కంటే ముందే బ్రాహ్మణ మతం ఒక సంక్లిష్టమైన మత వ్యవస్థగా రూపొందింది. తాత్విక మీమాంసలు, మత క్రతువులు గొప్ప సంకీర్ణతను సంతరించుకున్నాయి. ఏమైనా ఈ తత్వమీమాంస ధోరణికి మూలాలు ఋగ్వేదంలోనే ఉన్నాయి. ఏది ఏమైనా ఈ తత్వమీమాంస, ఈ తాత్విక మీమాంసలు, ఈ ధోరణికి మూలాలు ఋగ్వేదంలోనే ఉన్నాయి. ఈ ధోరణి క్రమంగా చెప్పుకోదగ్గ స్థాయిలో మతశాఖల పుట్టుకకు కారణమైంది. ప్రతి శాఖ ఒక భిన్నమైన రీతిలో ఈ విశ్వాన్ని వివరించేందుకు ప్రయత్నించింది. ప్రతి మత శాఖ భిన్నమైన రీతిలో ఈ విశ్వాన్ని గురించి వివరించేందుకు ప్రయత్నించింది. అత్యంత సంప్రదాయబద్ధమైన బ్రాహ్మణ మతానికి విరుద్ధంగా ఒక భిన్న మతోద్యమం బౌద్ధమతము రూపంలో ఆవిష్కృతమైంది. అత్యంత సంప్రదాయబద్ధమైన బ్రాహ్మణ మతానికి విరుద్ధంగా, బ్రాహ్మణ మతం అంటే వైదిక మతం, వేద నాగరికత మతం, వైదిక మతం, అత్యంత సంప్రదాయబద్ధమైన బ్రాహ్మణ మతం అంటే వైదిక మతానికి విరుద్ధంగా ఒక భిన్న మత ఉద్యమం బౌద్ధమత రూపంలో ఆవిష్కృతమైంది. హిందూ మత క్రతువులు ఆలోచన సరళిలోకి ప్రవేశించిన దుష్ట సాంప్రదాయాలకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం ఈ బౌద్ధమతం అదుపుగా వేదికలాగా నిలిచింది. కానీ సమాజంలోని విభిన్న భాగాల నుంచి అంతకంతకు ఎక్కువ అవుతున్న అవగాహన, మద్దతు ఒక పక్క, బ్రాహ్మణుల వ్యతిరేకత మరో పక్క, బౌద్ధమతాన్ని కేవలం ఒక సంప్రదాయ బ్రాహ్మణ వ్యతిరేక అభిప్రాయాలు కలిగిన వ్యవస్థ స్థాయి నుంచి ఒక స్వతంత్రమైన మత వ్యవస్థ స్థాయికి అభివృద్ధి చెందేలా చేశాయి. ఇక అంతకంతకు ఎక్కువ అవుతున్న అవగాహన, మద్దతు ఒక పక్క, బ్రాహ్మణుల వ్యతిరేకత మరో పక్క, బౌద్ధమతాన్ని కేవలం సంప్రదాయ బ్రాహ్మణ వ్యతిరేక అభిప్రాయాలు కలిగిన వ్యవస్థ స్థాయి నుంచి అది స్వతంత్ర మత వ్యవస్థ స్థాయికి అభివృద్ధి చెందేలా చేశాయి. తొలి దశల్లో బౌద్ధమతానికి వాణిజ్య వర్తక వర్గాలు ఎక్కువగా మద్దతు ప్రకటించాయి. కుల వ్యవస్థ పట్ల బౌద్ధమతం అనుసరించిన దృక్పథాన్ని బట్టి విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సమాజంలో ఆర్థిక ప్రాధాన్యతను సంతరించుకున్నప్పటికీ కూడా వర్తక వర్గాలు సామాజికంగా ఇంకా కింది స్థాయిలోనే ఉన్నాయి. ఈ స్థితి వారిని తీవ్రంగా ఉద్రేకపరిచి ఉండవచ్చు. బౌద్ధమతం ప్రబోధించిన సామాజిక సమానత్వం సామాజికంగా హీనస్థాయిలో ఉన్న వివిధ వర్గాలను బ్రహ్మాండంగా ఆకర్షించింది. బౌద్ధమతం సమాజంలోని నిమ్న వర్గాలకు ఎక్కువగా నచ్చడానికి చాలా కారణాలున్నాయి. బౌద్ధమతాన్ని అర్థం చేసుకోవడం చాలా సులభం కావడం, ఈ మతం ఎలాంటి మత క్రతువులకు సంబంధించిన విషయాన్ని ప్రచారం చేయకపోవడం ఈ కారణాల్లో కొన్ని. అశోకుడి కాలంలో సన్యాసినులు ద్వారా బౌద్ధమతం విస్తృతంగా ప్రచారంలోకి విస్తరించింది. భారతదేశం అంతటా బౌద్ధమతం విస్తరించింది. సాంస్కృతికపరమైన అభివృద్ధి శతాబ్దాలుగా పరిగణిస్తున్న హేతు జిజ్ఞాస ఈ మౌర్యుల కాలంలోనే ఉన్నత స్థాయిని అందుకున్నాయి. సాంస్కృతిక పరమైన అభివృద్ధి అంటే సాహిత్యంలో అభివృద్ధి, సాంస్కృతిక పరమైన అభివృద్ధి శతాబ్దాలుగా హేతు జిజ్ఞాస అంటే హేతుపూర్వకంగా ఆలోచించడం, విచక్షణ జ్ఞానంతో హేతువాదం, హేతు జిజ్ఞాస
ఈ మౌర్యుల కాలంలోనే ఉన్నత స్థాయి అందుకున్నాయి. సంచార పశుపాలనకు సంబంధించిన నాగరికత స్థానంలో పట్టణ స్వభావం ఉన్న నాగరికత చోటు చేసుకుంది. వ్యవసాయం, వాణిజ్యం బాగా విస్తరించాయి. వీటితో పాటు ఆర్థిక జీవన స్థాయిలోనూ సామాజిక వ్యవస్థ స్వరూపంలోనూ అపూర్వమైన మార్పులు ఈ మౌర్యుల కాలంలో అనివార్యమయ్యాయి. బ్రాహ్మణుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా వర్తక వర్గాలు తమ స్థానాన్ని ఉత్కృష్టపరుచుకోవాలని ప్రయత్నించారు. మత స్థాయిల్లో ఒక సంతృప్తికరమైన పరిష్కారం అన్వేషించసాగారు. మతంలో ఉన్న క్రతువుల ప్రమేయాన్ని వీలైనంత వరకు తొలగించాలని ప్రయత్నించారు. మతంలో ఉన్న క్రతువుల ప్రమేయాన్ని వీలైనంత వరకు తొలగించాలని ప్రయత్నించారు. నగర సంస్కృతిలో మార్పులు మరింత వ్యవస్థీకృతమైన సామాజిక నిర్మాణం అనే అర్థానికి దారితీసింది. సాముదాయక జీవనం చాలా సంక్లిష్టంగా తయారైంది. కుల వ్యవస్థలో వ్యక్తి భాగస్వామ్యానికి సంబంధించిన భావాలను పునరుద్ధరించవలసిన అవసరం వచ్చింది. కుల వ్యవస్థను మరింత కఠినతరం చేయడమే ఈ సమస్యకు పరిష్కారమని బ్రాహ్మణులు ఆనాడు తలచారు. కానీ కుల వ్యవస్థను మరింత కఠినతరం చేయడమే ఈ సమస్యకు పరిష్కారమని బ్రాహ్మణులు ఆనాడు తలచారు. సమాజంలో ప్రతి ఒక్క సభ్యుని చేతిలో ఈ బాధ్యతను ఉంచే ఒక కొత్త సామాజిక నైతిక వ్యవస్థను బౌద్ధులే అభివృద్ధి చేశారు. సమాజంలో ప్రతి ఒక్క సభ్యుడి చేతిలోనూ ఈ బాధ్యతను ఉంచే ఒక కొత్త సామాజిక నైతిక వ్యవస్థను బౌద్ధ మతం సంబంధించిన బౌద్ధులే అభివృద్ధి చేశారు. ఈ కాలంలో కొత్త భావాలు, రాజకీయ వ్యవస్థ మధ్య గల సంబంధాన్ని విశ్లేషించి చూడాల్సిన అవసరం ఉంది. పశుపాలక నాగరికత నుంచి పట్టణ నాగరికతకు పరిణమించిన ఈ సంధి దశలో పాత రాజకీయ సంబంధాలన్నీ మార్చాల్సిన అవసరం ఏర్పడింది. పశుపాలక నాగరికత స్థాయి నుంచి పట్టణ నాగరికతకు మారిన ఈ సంధి కాలంలో, మౌర్యుల కాలంలో సామాజిక బాధ్యతగా పాత రాజకీయ సంబంధాలన్నీ మార్చాల్సిన అగత్యం ఏర్పడింది. గిరిజన సంబంధాల నుంచి పట్టణ విభాగాల్లోని సామాజిక బాధ్యతకు మారింది. ప్రాచీన ప్రజాస్వామ్య పద్ధతుల్లో సభా సమితి కూడా తమ అధికారాలను, సమాజ పనితీరును మరింత విజయవంతంగా నియంత్రించి సమన్వయం చేయగల కేంద్ర వ్యవస్థ చేతికి అప్పగించాల్సి వచ్చింది. సభా సమితి ప్రాచీన ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఒకటైన సభా సమితి కూడా తన అధికారాలను ఒక నూతన సమాజ పనితీరును మరింత విజయవంతంగా నియంత్రించి సమన్వయం చేయగల ఒక చిన్న కేంద్ర వ్యవస్థకు అప్పగించాల్సి వచ్చింది. ఈ కాలపు సామాజిక సంధి దశ భౌగోళిక విస్తరణ మౌర్యుల యుగానికి ఈ కాలపు సామాజిక సంధి దశ భౌగోళిక విస్తరణలు మౌర్యుల యుగానికి ఒక అవసరాన్ని కల్పించాయి. అందువల్ల ఈ కాలంలో పటిష్టమైన నియంత్రణా శక్తి మరింత ఆవశ్యకమైంది. నిమ్న వర్గాలు, చిన్న ప్రాంతాలు, పెద్ద ప్రాంతాలు రూపొందే ధోరణి వల్ల చిన్న ప్రాంతాలు పెద్ద ప్రాంతాలుగా రూపొందే ధోరణి వల్ల గణతంత్రాలు, సమాఖ్యలు పెద్ద రాజ్యాలుగా ఏర్పడ్డాయి.
ఈ విధంగా మౌర్యుల కాలంలో చిన్న చిన్న రాజ్యాలు పెద్ద పెద్ద రాజ్యాలుగా పెద్ద పెద్ద ప్రాంతాలుగా రూపొందే ధోరణి, ఈ ధోరణి వల్ల గణతంత్రాలు సమాఖ్యలు ఉన్న రాజ్యాలు పెద్ద పెద్ద రాజ్యాలుగా ఏర్పడ్డాయి. మౌర్య సామ్రాజ్యం అత్యున్నత స్థాయికి చేరుకునే వరకు ఈ ధోరణి కొనసాగింది. విస్తృతమైన మౌర్య సామ్రాజ్యం ఏర్పడింది. రాజకీయపరమైన ఈ మార్పు స్థానిక విషయాలను మించిన విస్తృత పౌరసత్వ భావాన్ని ప్రవేశపెట్టింది. బౌద్ధమతం సరిగ్గా ఈ పరిస్థితికి సరిపోయింది. బ్రాహ్మణ మతం అంటే వైదిక మతం లాగా కాకుండా ఇది విస్తృతమైన సామాజిక చైతన్య స్ఫూర్తిని కలిగించింది. బ్రాహ్మణ మతంలో సామాజిక బాధ్యత అన్నది కులాల వారీగా పరిమితమైంది. కానీ దీనికి భిన్నంగా బౌద్ధ మతం సామాజిక బాధ్యతను విస్తరించింది. ఇక కేంద్రీకృత పరిపాలన నిరంతరంగా కొనసాగడం ఎంతైనా అవసరమైంది. కేంద్రీకృత మహా సామ్రాజ్యాన్ని నిర్మించాలనే ప్రయత్నాలు కూడా జరిగాయి. సామ్రాజ్యం పనితీరు నిర్మాణం గురించి చిన్న చిన్న రాజ్యాల అధిపతులకు పరిపాలకులకు ఎలాంటి అవగాహన లేనందువల్ల ఈ కేంద్రీకృత మహాసామ్రాజ్య నిర్మాణం విఫలమైంది. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. సామ్రాజ్య పనితీరు నిర్మాణం గురించి చిన్న చిన్న రాజ్యాల అధికారులకు రాజులకు అర్థం కాకపోవడం వల్ల అవగాహన ఆ చిన్న చిన్న రాజ్య పరిపాలకులకు అధికారులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ మహా సామ్రాజ్య నిర్మాణం విఫలమైంది, ఫలించలేదు. ఈ కేంద్రీకృత పాలన నిర్వహణను చంద్రగుప్త మౌర్యుడు సాధించాడు. అయితే కేంద్రీయ పరిపాలనకు స్థిరంగా కొనసాగించడం అనేది సాయుధ బలాల ద్వారా కఠినమైన నియంత్రణ చలాయించడంతో పాటు తనలో దైవాంశను ఆపాదించుకొని ఆకట్టుకోవడం ద్వారా ఇతర వర్గాల ప్రాబల్యాన్ని తగ్గించి కొత్త విశ్వాసం పట్ల ఆసక్తిని ప్రకటించడం ద్వారా మాత్రమే సాధించబడుతుంది. ఈ విధంగా అందువల్ల అశోకుడు ఈ రెండో విధానాన్ని అనుసరించాడు. మొదటి విధానం కేంద్రీయ పరిపాలన స్థిరంగా కొనసాగాలంటే సాయుధ బలగాల ద్వారా కఠినమైన నియంత్రణ చలాయించడంతో పాటు రాజులో దైవాంశను ఆపాదించుకొని ఆకట్టుకోవడం. ఇది చంద్రగుప్త మౌర్యుడు సాధించాడు. ఇక అశోకుడు ఈ రెండవ మార్గం ద్వారా ఇతర వర్గాల ప్రాబల్యాన్ని తగ్గించే కొత్త విశ్వాసం పట్ల తమ ఆసక్తిని ప్రకటించడం ద్వారా మాత్రమే సాధించవచ్చునని అశోకుడు రెండో మార్గాన్ని అనుసరించాడు. రెండో కారణం ఏమిటంటే చిన్న చిన్న రాజకీయ విభాగాలు సామాజిక వర్గాలు ఒక్కటిగా ఐక్యం కావలసిన అవసరం ఏర్పడటం. వివిధ రాజకీయ విభాగాల ఐక్యం కావడం అన్నది కేంద్రీకరణకు చాలా సన్నిహితంగా ముడిపడి ఉంది. విభిన్న సమూహాల ఐక్యం కావాలంటే వాటి మధ్య ఒక మౌలికమైన సంబంధం ఉండాలి. ప్రత్యేకించి మౌర్యుల పరిపాలనలో కేంద్రీకరణ అనేది విస్తృత సరిహద్దుల్లో నివసించే సమూహాల నుంచి మరింత ఎక్కువ విధేయతను ఆపేక్షిస్తుంది. అంటే కేంద్ర రాజధానికి దగ్గరగా ఉన్న సమూహాల కన్నా ఎక్కువ విధేయత ఈ నగర సరిహద్దుల నుంచి రాబట్టితేనే సామ్రాజ్యం పట్ల రాజు పట్ల ఎక్కువ విధేయతను సరిహద్దుల నుంచి రాబట్టితేనే సామ్రాజ్య స్థిరత్వం వీలవుతుంది. ఈ కొత్త విశ్వాసాన్ని అవలంబించడంతో పాటు క్రియాశీలకమైన ప్రచారం కూడా చిన్న చిన్న సమూహాలను విభాగాలను కలిపే శక్తిగా పనిచేస్తుంది. అశోకుడు ఈ విషయంలో చెప్పుకోదగ్గ విజ్ఞతనే కనపరిచాడు. ఇక దమ్మ విధానాన్ని అవలంబించడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అశోకుడు కనీసం తన పరిపాలన తొలి రోజుల్లో బాహాటంగా స్పష్టంగా బౌద్ధ మతావలంబి కాదన్న విషయం మనకు తెలిసిందే.
అశోకుడు తొలి పరిపాలన కాలంలో అశోకుడు బౌద్ధ మతావలంబకుడు కాదు అన్న విషయం మనకు తెలిసిందే. తాను రాజు అయిన మొదటి రోజుల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్న సమయంలో అతని సంప్రదాయ మత శాఖల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. తాను రాజైన మొదటి రోజుల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్న సమయంలో అతనికి సంప్రదాయ మత శాఖల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. సంప్రదాయ అంశాల నుంచి దూరంగా ఉండడం మాత్రమే కాక బౌద్ధ మతానికి మంచి మద్దతునివ్వడం, అజీవక శాఖ లాంటి మత శాఖలను ప్రోత్సహించడం ద్వారా అతడు సంప్రదాయేతర అంశాల నుంచి విభాగాల నుంచి మద్దతును ఆపేక్షించాడు. ఈ సంప్రదాయేతర మత శాఖలు కొత్తగా ఆవిర్భవిస్తున్న వర్తక వర్గం నుంచి మద్దతును పొందుతున్నాయి. ఇక సంప్రదాయేతర మత శాఖలు అంటే సంప్రదాయేతర మత శాఖ వైదిక మతం అనాదిగా వేద నాగరికత, సింధు నాగరికత కాలం నుంచి అనాదిగా వస్తున్న సంప్రదాయం, వేద నాగరికత కాలం నుంచి వచ్చే వైదిక మతం సంప్రదాయ మతం. సంప్రదాయ వ్యతిరేక మతాలు అంటే జైన మతం, బౌద్ధ మతం లాంటివి. ఈ విధంగా అశోకుడు సంప్రదాయ అంశాల నుంచి దూరంగా ఉండడమే కాకుండా బౌద్ధ మతానికి మంచి మద్దతునివ్వడం, అజీవక లాంటి మత శాఖలను ప్రోత్సహించడం ద్వారా అతడు సంప్రదాయేతర అంశాల నుంచి విభాగాల నుంచి మద్దతును ఆపేక్షించాడు. ఈ సంప్రదాయేతర మత శాఖలు కొత్తగా ఆవిర్భవిస్తున్న వర్తక వర్గాల నుంచి మద్దతు పొందుతున్నాయి. పైగా జనబాహుల్యం వాటికి వ్యతిరేకం కాదు. ఈ అంశాలు అశోకుడికి తోడ్పడ్డాయి. అంతేకాకుండా ఈ కొత్త విశ్వాసాలు పాత వాటిపై అంత ఉధృతంగా తిరగబడేవి కావు. వీలైనంత వరకు వాటితో సామరస్యంగా సాధించే ప్రయత్నం చేస్తున్నవే. ఈ ప్రకారంగా అశోకుడు ధమ్మ విధానాన్ని అమలు చేయడం వల్ల ఆచరణాత్మక ప్రయోజనాన్ని పొందినట్లు తెలుస్తోంది. ఇక 4వ కారణం, అశోకుడికి స్వయంగా బౌద్ధ మతం మీద ధమ్మ అంటే ధర్మం, ధమ్మ భావం మీద వ్యక్తిగతమైన ఆసక్తి ఉంది. అశోకుడు బౌద్ధ మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వినియోగించడం వల్ల బౌద్ధ మత విశ్వాసుల నుంచి అతడు దూరం కాలేదనడంలో సందేహం లేదు. అశోకుడు ఆచరణలో బౌద్ధ మతం పట్ల తనకు చేకూరే ప్రయోజనాన్ని నిర్లక్ష్యం చేయలేదు. సిద్ధాంతానికి ఆచరణకు మధ్య కొంత వ్యత్యాసం ఎప్పుడూ ఉంటుంది. అశోకుడిని ఉదాహరణగా తీసుకుంటే బౌద్ధమత పరంగా రాజు అనే భావనకు సంబంధించి ఒక ఉదాహరణ చెప్పవచ్చు. బౌద్ధమతం మహాసన్మత్త ప్రజల ద్వారా ఎంపిక, ప్రజలకు ఇష్టం కలిగిన వ్యక్తి. మహాసన్మత్త అనే సిద్ధాంతాన్ని బోధిస్తూ వచ్చింది. బౌద్ధమతం మహాసన్మత్త అంటే ప్రజల ద్వారా ఎంపికైన, ప్రజలకు ఇష్టడైన వ్యక్తి. మహాసన్మత్త సిద్ధాంతాన్ని బోధిస్తూ వచ్చింది. ఇది ప్రజలకు వారు ఎన్నుకునే వ్యక్తికి మధ్య ఏర్పడే ఈ ఒప్పందం ప్రాతిపదిక మీద ఆధారపడ్డ ఒక సిద్ధాంతం. అశోకుని శాసనాల వల్ల తెలుస్తున్న విషయం ఇక వేరుగా ఉంది. తన ప్రజలకు సంబంధించి తాను ఎన్నికైన రాజుల అశోకుడు ఎప్పుడూ భావించుకోలేదు. తనను తాను ప్రజలకు పితృ సమానుడుగా అశోకుడు భావించుకున్నాడు. తనను తాను ప్రజలకు అశోకుడు పితృ సమానుడిగా భావించుకున్నాడు. ప్రత్యక్ష ప్రజాస్వామ్య అవకాశం కేంద్రీకృత నియంత్రణకు దారితీయడమే కారణం. నిరంకుశ ప్రభువును ఇప్పుడు ఒక పితృ సమానుడైన రక్షకుడుగా పరిగణించడం జరుగుతుంది. కానీ రాజ్యానికి ప్రజలకు సేవకుడన్న భావనతో కాదు. ప్రజలకు రాజు పితృ సమానుడు అన్న భావన అశోకుడు కలిగి ఉండేవాడు. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.
నెక్స్ట్ వీడియోలో ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ.